హలో క్రేజీ పీపుల్, నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. యాజ్ యూ ఆల్ నో, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. సో వెల్కమ్ టు మై ఛానల్ గైస్. యాక్చువల్లీ షూట్ చేద్దాము వ్లాగ్ అని అనుకున్నప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది అనమాట. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఆఫ్టర్ డూయింగ్ దిస్. ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది. మార్నింగ్ లేవగానే బయట చూస్తే గుడి దగ్గర నుంచి మైకలో చాలా మంచి సౌండ్ అనిపిస్తుంది. నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది మార్నింగ్. ఇంకా సరే అది అయిపోయాక వచ్చి కాఫీ పెట్టుకొని హ్యాపీగా తాగాను. మీలో ఎంతమంది కాఫీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నేను కాఫీ తాగుతుంటే ఏదో స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మోస్ట్లీ ఏమే కాఫీ గర్ల్ అనమాట. మీకు ఆల్రెడీ అర్థమైపోయింటుంది ఇదేం వ్లాగ్ అని. కార్తీక మాసం కదా, మేము కార్తీక మాసం పాటిస్తున్నాము. సో గుడికి వెళ్ళేసి దీపం పెట్టుకొని కొంచెం పూజ చేసుకొని వద్దామని చెప్పి ప్లాన్ చేసామన్నమాట. మార్నింగ్ టెంపుల్కి వెళ్దామనేది ప్లాన్. అయితే మేము అన్ని పనులు చేసుకొని మంచిగా తయారయ్యి వెళ్ళే లోపల ఎంత టైం అయిందో మీరు వ్లాగ్లో చూడండి. ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకొని గుడికి వెళ్దామని చెప్పి అనుకున్నాం కదా, అందుకని ఇంకా ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకునేసి దేవుడి రూమ్ కూడా డెకరేట్ చేసామన్నమాట. మా చెల్లి కాన్సెప్ట్ చేసింది, తర్వాత నేను చేశాను. పూలు అవన్నీ పెట్టడం స్టార్ట్ చేశాను నేనైతే. ఎంత బాగా అనిపించిందో, అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఇంకా అన్ని పటాలకు అలాగే ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఏమన్నా పెట్టాల్సినటువంటి అవి కూడా పెట్టేసి ఆకు వక్క పండ్లు అవన్నీ కూడా పెట్టేసి అరేంజ్ చేశాను అనమాట. గుడికి వెళ్ళాలి కదా, గుడికి సంబంధించినవి టెంకాయ పూలు పండ్లు ఆకు వక్క అగరవత్తులు అన్నీ ప్యాక్ చేసుకునేసి ఆ గుడికి వెళ్దామని చెప్పి అన్నీ అరేంజ్ చేశాక చూడండి ఎంత బాగుందో చూడడానికి. మా అమ్మ ఎప్పుడు అంటదనమాట, దేవుని రూమ్ అన్నప్పుడు చాలా క్లీన్గా ఫ్లవర్స్తో ఎప్పుడు నిండుగా ఉండాలని చెప్తుంది అనమాట. మీ ఇంట్లో కూడా అలానే చెప్తారా? నాకు కమెంట్ చేయండి. ఇంకా అన్నీ సెట్ చేసేసాను కాబట్టి దీపం పెట్టడం స్టార్ట్ చేశాను. దీపం పెట్టేశాను దేవుడికి. ఇంకా తులసి చెట్టు దగ్గర అంతా దీపం పెట్టేసి ఆకు ఒక్క పూలు అవన్నీ పెట్టాను కదా, అవన్నీ కూడా చూసుకునేసి కడ్డీలు అవన్నీ వెలిగించేసి మంచిగా అని చేశాను అనమాట. ఇంక ఇంట్లో కూడా టెంకాయ అవి కొట్టుకొని దేవుడికి పూజ చేసుకునేసి హారతి అవి ఇచ్చేసి దేవుడి దండం పెట్టుకొని హ్యాపీగా ప్రశాంతంగా కొద్దిసేపు ఇంకా మంచిగా చేసుకున్నాము. ఇంట్లో అంతా అయిపోయింది. పూజ అయిపోగానే ఇంకా రెడీ అయ్యి వెళ్దాం అనుకొని వచ్చి డ్రై చేసుకుంటున్నా హెయిర్ అంతా బయట. మంచిగా ఇంకా హెయిర్ సెట్ చేసుకున్నాం కదా అని చెప్పి బయట వచ్చి ఊరికే షో చేశాను అనమాట. కొన్ని వీడియోస్ క్లిప్స్ ఫొటోస్ అవి తీసుకున్నాను. ఎలా ఉంది డ్రెస్ నాకు కొంచెం చెప్పండి, కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయి మా ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళిపోయాము. గుడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమో చాలామంది ఉన్నారు. ఏంటా ఇంత రష్ ఉంది అని అనుకున్నాం. లోపలికి వెళ్ళి చూస్తే ఏమంత లేదు. కొంచెం అప్పటికే చాలామంది వచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా కార్తీక దీపాలు పెడదాం అనుకున్నాను, ఎందుకంటే కార్తీక మాసం పాటిస్తున్నాను. యాక్చువల్గా మేము నాన్ వెజ్ తినట్లేదు ఈ మంత్ మొత్తం అనమాట. ఇంకా అక్కడ ఉన్న షాప్లోనే అవి తీసుకొని దీపాలు వెలిగించడానికి అంతా రెడీ చేసుకున్నాను అనమాట. కొంతమంది ముగ్గవి వేస్తారు కదా, నేను ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాను. ఇంకా పూజ చేసుకున్నాను అనమాట దీపం పెట్టేసి. ఇంకొంచెంసేపు నేను మా చెల్లి అక్కడ కూర్చొని ఉన్నాం అనమాట. దాని తర్వాత లేచి వెళ్ళిపోయాము దర్శనం చేసుకొని రిటర్న్ అయిదామని చెప్పేసి అనుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే రష్ ఏం లేదులే, మరి అంత రష్ ఏం లేదు. సో వెళ్దామనుకొని లోపలికి వెళ్ళామన్నమాట దర్శనానికి. ఇంకా గోపురం దగ్గర మా దగ్గర కర్పూరం ఉన్నాయన్నమాట. సర్లే ఉన్నాయి కదా అని చెప్పి కర్పూరం వెలిగించేసి దండం పెట్టుకొని తిన్నాం. అంతలోపు ఇక్కడ ఒక పెద్ద ఆయన శివుని బొట్టు పెడుతూ ఉన్నాడు అనమాట. అందరికి పెడుతున్నాడు అక్కడ. సరే మేము కూడా పెట్టించుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. వీడియో షూట్ చేయలేదు యాక్చువల్గా. నేను ఒకటి రియలైజ్ అయ్యాను, గజస్తంభం చూడండి పసుపు రాసి పూజ అది చేశారు. చాలా పాజిటివ్ వైబ్స్ ఉంది కదా, అక్కడ నిలబడుకొని ఉంటే చాలా పాజిటివ్గా అనిపించింది. అంటే సన్లైట్ అంత మంచిగా చూడడానికి చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళేటప్పటికే 9:30, 10 అయిపోయింది. అయినా కూడా ఇంకా చాలామంది అప్పుడు వచ్చి పూజ చేసుకుంటూ ఉన్నారనమాట. అది 12కి క్లోజ్ చేస్తారు కదా మ్యాక్సిమమ్. సో మేము కూడా అప్పుడు ఇంకా అన్ని పనులు చేసుకుని వెళ్ళేసరికి 9:30, 10 అయిపోయింది. ఇంకా దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయితే బాగా జరిగింది. చాలా రష్గా ఉన్నా కూడా దేవుని బాగా అలంకరించారు. చాలా బాగా అనిపించింది. అక్కడ నాకేమనిపిస్తుంది అంటే, శివుడి దగ్గరికి వెళ్ళి నిలబడుకుంటే ఇంకేది మనకి కనిపించదు వినిపించదు. వి స్టక్ దేర్, మనం అలా స్టైర్ అయిపోతాం అనిపిస్తుంది నాకు. సంథింగ్ లైక్ మనకి ఏమున్నా ఆయన చూసేసుకుంటాడు, ఆయన మనల్ని ఆదుకుంటాడు అన్న థాట్స్ వస్తాయి నాకు. చాలా పాజిటివిటీ వస్తుంది అనమాట. మీకు కూడా అనిపిస్తుందా? నిజంగానే శివయ్య ఉంటాడన్న అని అనిపిస్తుంది నాకు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. బయట అంటే గుడికి ఎదురుగానే నందీశ్వరుని ప్లేస్ చేశారు అనమాట. ఈ గుడిలో తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఈ గుడి గురించి తెలుసు? ఈ గుడికి వెళ్ళారా ఎవరైనా వెళ్ళుంటే నాకు చెప్పండి.
ఇంకా గుడి బ్యాక్ సైడ్ నాగాలమ్మ కూడా ఉంటుంది అనమాట. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకునేసి లోపల కొత్తగా కట్టారనమాట వెనకాల చాముండేశ్వరి దేవిని, అది కూడా చూసుకొని బయటకు వచ్చాము. బయట కూడా చాలామంది దీపాలు పెడుతున్నారు, చూడడానికి చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రసాదం తీసుకున్నాము, ఇంకా బయట పెడుతున్నారనమాట, అది కూడా తీసుకునేసి బయలుదేరిపోయాము మేము. అండ్ మీరు కార్తీక మాసం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.